సమస్య ఏదైనా విషయం ఎలాంటిదైనా తెరలు పొరలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా పాయింట్ టు ద పాయింట్ అనాలిసిస్ తో మీ ముందుకొచ్చాను నేను ఈశ్వర్. వెల్కమ్ టు క్లియర్ కట్. వరి వ్యవహారం చుట్టూ తిరుగుతున్న రాజకీయంలో థ్రిల్లర్ సినిమాను మించిన ట్విస్టులు కనిపిస్తున్నాయి. వాళ్ళు వీళ్ల మీద వీళ్ళు వాళ్ళ మీద మాటల తూటాలు పేల్చుతున్నారు తప్ప పరిష్కారం చూపించడం లేదు. అందుకే ఢిల్లీ వెళ్లిన తెలంగాణ మంత్రులు హామీ వచ్చేంత వరకు తగ్గేదేలే అన్నారు. వర్క్ ఫ్రమ్ ఢిల్లీ కూడా చేశారు. కేంద్రానికి మరో 2 రోజుల సమయం ఇచ్చి రిటర్న్ అయ్యారు. మళ్ళీ 2 రోజుల్లో వస్తామంటున్నారు. మరి మంత్రుల తీరుపై జరుగుతున్నటువంటి చర్చ ఏంటి? 2 రోజుల తరువాత ఏం జరగబోతోంది? బీజేపీ దీన్ని ఎలా డిఫెండ్ చేయనుంది? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక సెకండ్ టాపిక్, ఏపీ బీజేపీ నేతలు దూకుడు పెంచుతున్నారు. వైసీపీని డైరెక్ట్ టార్గెట్ చేస్తున్నారు. అప్పుల నుంచి అరాచకాల వరకు అంటూ ఫ్యాన్ పార్టీ స్పీడుకు ఎదురు వెళుతున్నారు. ఈ నెల 28న బహిరంగ సభతో భారీ సంకేతం ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఇన్నాళ్లు వైసీపీ మీద కాస్త సాఫ్ట్గా కనిపించిన కమలదళం ఇప్పుడెందుకు వైఖరి మార్చుకుంది? అసలు 28న సభ టార్గెట్ ఏంటి? ఏం సంకేతాలు పంపబోతున్నారు? అమిత్ షా టూర్ తర్వాత కమలం వ్యూహం మార్చిందా, దూకుడు పెంచిందా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక థర్డ్ టాపిక్, యువకులు గట్టిగా అనుకుని ఏదైనా చేయాలనుకుంటే అడ్డు అనేది ఉండదు. ఏదైనా సాధించవచ్చు అనే శక్తితో కూడిన ఆలోచనలు పుట్టే వయసు ఇది. మరిగే రక్తం, ఎగిరే ఆత్మవిశ్వాసం, పోరాడే తత్వం యువత సొంతం. దీన్ని సరైన దారిలో ఉపయోగించుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు. మరి ఇప్పుడు యూత్ ఎలా ఉంది? వాళ్లకు ఏం కావాలో నిజంగా వాళ్లకు క్లారిటీ ఉందా? లోక్నీతి అనే సంస్థ చేసినటువంటి సర్వేలో వెలుగు చూసిన ఆసక్తికర విషయాలు ఏంటి? దీన్ని బట్టి ఇండియా భవిష్యత్తును అంచనా వేయవచ్చా? తేల్చేద్దాం క్లియర్ కట్గా. ఇక ఫస్ట్ టాపిక్, కరోనా పరిచయం చేసిన కొత్త విషయాల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకటి. ఆఫీసులో లేకుండా ఇంటి నుంచే పని అన్నమాట. అంటే ఎక్కడ ఉన్నా పని ఆగదు. మాకు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా? ఆగండి చెబుతా. అటు ఇటుగా తెలంగాణ మంత్రులు వర్క్ ఫ్రమ్ ఢిల్లీ చేశారు. ఓవైపు పోరాటం చేస్తూనే జరగాల్సిన పనులు టెన్షన్గా నిర్వహించారు. వరి ధాన్యం కొనుగోలు వ్యవహారంలో తాడో పేడో తేల్చుకున్నాకే మళ్లీ హైదరాబాద్లో అడుగు పెడతామంటున్న 5గురు మంత్రులు అక్కడి నుంచి ఇక్కడి పనులు చూసుకున్నారు. ఇలాంటి పరిస్థితుల మధ్య కొనుగోలు వ్యవహారంలో క్లారిటీ వచ్చే వరకు హైదరాబాద్ తిరిగిరారా అని చర్చ జరుగుతున్న సమయంలో 2 రోజులు గ్యాప్ ఇచ్చారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంపై కేంద్రానికి అల్టిమేటం జారీ చేసి రాష్ట్రానికి రిటర్న్ అయ్యారు. మళ్లీ 2 రోజుల తరువాత తిరిగి వెళతామంటున్నారు. మరి 2 రోజుల తరువాత ఏం జరగబోతోంది? కేంద్రానికి రాష్ట్రానికి మధ్య యుద్ధం మరింత భీకరంగా ఉండబోతోందా? టీఆర్ఎస్ సరే, ఈ విషయంలో బీజేపీ అడుగులు ఎలా ఉండబోతున్నాయి? కేంద్రం రాష్ట్రం మధ్య వరి వ్యవహారం సెగలు రేపుతోంది. ధాన్యం కొనుగోలు విషయంలో హామీ ఇవ్వాలని, అది మాట రూపంలో కాదు హామీ పత్రం చేతికి అందించాలని తెలంగాణ మంత్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ఒకసారి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ను కలిసినా ఎటూ తేలలేదు. 2 రోజులు ఆగండి అంటూ టైం అడిగిన గోయల్ ఆ తర్వాత గాయబయ్యారని తెలంగాణ మంత్రులు అంటున్నారు. పైగా రాజకీయంగా ఇది మరింత రచ్చకు కారణమైంది. ఇక రాజకీయ యుద్ధమే అన్నట్లుగా బీజేపీ నేతల కామెంట్లు కూడా వినిపించాయి. ఇలాంటి సమయంలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతులు చేసిన ఆందోళనను స్ఫూర్తిగా తీసుకున్నారో ఏమో కానీ విషయం తేలే వరకు హస్తిన వీధులను విడిచి వచ్చేది లేదన్నట్లుగా తెలంగాణ మంత్రులు కనిపించారు. వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, R&B మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, ఈ 5గురు ఢిల్లీ నుంచి ఇక్కడి పనులు చూసుకున్నారు. గతంలో ఎన్నడూ చూడని రాజకీయం ఢిల్లీ వీధుల్లో కనిపించింది. అంత చలిలోనూ తెలంగాణ రాజకీయం హస్తినలో వేడి పుట్టించింది. సమస్యకు పరిష్కారం దొరికే వరకు వెనక్కి రారా అని అనుకుంటున్న సమయంలో 2 రోజులు గ్యాప్ ఇచ్చి రాష్ట్రానికి పయనమయ్యారు మంత్రులు. ఢిల్లీ నుంచి తెలంగాణ మంత్రులు రిటర్న్ అయిన వేళ రాజకీయ వర్గాల్లో కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. కేంద్రం రాష్ట్రం మధ్య యుద్ధం మరింత ముదరడం ఖాయమా? ధాన్యం దంగల్ ఇకపై ఎలాంటి మలుపు తిరగబోతోంది? 2 రోజుల తరువాత ఏం జరగబోతోంది? మంత్రులకు సీఎం కేసీఆర్ ఇచ్చినటువంటి ఆదేశాలు ఏంటి? హస్తిన నుంచి హైదరాబాదుకు రావాలని మంత్రులు నిర్ణయించుకున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. నిజానికి ముందుగా ఢిల్లీ వెళ్లినటువంటి రాష్ట్ర మంత్రులను కాదని బీజేపీ నేతలతో సమావేశమైన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తెలంగాణ సర్కారుపై తీవ్ర విమర్శలు చేశారు. ధాన్యం కొనుగోలుపై కేసీఆర్ అబద్ధం చెబుతున్నారని ఫైర్ అవుతూ పొలిటికల్ వార్ మొదలైందని చెప్పకనే చెప్పేశారు. అయితే ఈ వ్యవహారంలో తెలంగాణ మంత్రులు కూడా తగ్గేదే లే అన్నట్లు కనిపించారు. హామీలు మాట రూపంలో కాదు, పేపర్ మీద రాసివ్వండి సార్ అని డిమాండ్ చేశారు. ఓ సమయంలో అయితే హామీ పత్రం చేతిలో పడే వరకు ఢిల్లీని వదిలేది లేదన్నట్లుగా కనిపించారు. ఎంత వర్క్ ఫ్రమ్ ఢిల్లీ చేసినా
ఎంతైనా మంత్రులు కదా, ప్రత్యక్షంగా ఉండాల్సిన పరిస్థితులు కొన్ని ఉంటాయి, సంతకాలు చేయాల్సిన ఫైల్స్ ఉంటాయి. అందుకే కేంద్రానికి అల్టిమేటం జారీ చేసి చిన్న గ్యాప్ ఇచ్చారు మంత్రులు. హైదరాబాద్కు రిటర్న్ అయ్యారు. ఏమీ చెప్పకపోతే 2 రోజుల్లో మళ్లీ వస్తామని చెబుతున్నారు. అయితే ఇక సీఎం కేసీఆర్తో ప్రత్యేకంగా సమావేశమై ఆయన ఆదేశాలకు అనుగుణంగా మరిన్ని ఆయుధాలతో మంత్రులు ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ ఉంది. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో మరోసారి సమావేశమయ్యేందుకు తెలంగాణ మంత్రులు చాలా ప్రయత్నాలు చేశారు. అయితే అది మాత్రం కుదరలేదు. 2 రోజులు గ్యాప్ ఇచ్చి ఇప్పుడు మంత్రులు రాష్ట్రానికి తిరిగి వస్తున్నారంటే ఈ సమరం మరింత రసవత్తరంగా మారే అవకాశం ఉంటుంది. మంత్రుల 6 రోజుల పర్యటనల్లో వారికి ఎదురైన అనుభవాలను తనకు అనుకూలంగా టీఆర్ఎస్ ఉపయోగించుకుంటుందనడంలో ఎలాంటి అనుమానం లేదు. మరి దీనికి బీజేపీ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది హాట్ టాపిక్ అవుతోంది. ఒక రకంగా యుద్ధానికి సిద్ధమే అన్నట్లుగా సంకేతాలు పంపిన కమలం పార్టీ ఇప్పుడు ఏం చేయబోతుందన్నది ఆసక్తికరంగా మారింది. అటు బీజేపీ ఇటు టీఆర్ఎస్ ధాన్యం వ్యవహారంలో తగ్గేదేలే అంటున్నాయి. ఎవరిది పంతమో ఎవరిది పట్టుదలో మొత్తానికి వరివారు మధ్యలోకి రాజకీయం వచ్చి చేరింది. ఈ 2 రోజుల తర్వాత ఏం జరుగుతుందన్నది కాసేపు పక్కన పెడదాం. కేంద్రం రాష్ట్రం గుర్తుపెట్టుకోవాల్సింది ఒక్కటే, రైతు పొలంలో ఉండాలి, అధికారులు ధాన్యం కొనుగోలులో ఉండాలి, బియ్యం ఎఫ్సిఐ గోడౌన్లలో ఉండాలి, మంత్రులు హైదరాబాద్లోనే ఉండాలి, ప్రభుత్వం పరిపాలనలో ఉండాలి, కేంద్రం తండ్రిలా ఉండాలి. అలా కాదని రైతు నడి రోడ్డులో, ధాన్యం నడివీధిలో, హామీలు గాలిలో, టీఆర్ఎస్ ఢిల్లీలో, కేంద్రం తెలంగాణ రాజకీయంలో ఉంటామంటే వ్యవస్థకే కాదు రాజకీయ పార్టీల మనుగడకు ముప్పు తప్పదన్నది మాత్రం క్లియర్ కట్. క్లియర్ కట్లో సెకండ్ టాపిక్ చూద్దాం. ఫ్లవర్ అనుకుంటువా, ఫైర్ ట్రెండింగ్ డైలాగ్ ఇది. ఇప్పుడు ఏపీలో బీజేపీ ఇదే డైలాగ్ చెబుతోంది. కమలం అంటే ఫ్లవర్ అనుకుంటువా, ఫైర్ అంటూ వైసీపీకి ఎదురెళ్తోంది. ఆంధ్రప్రదేశ్లో బలోపేతం కావడానికి బీజేపీ చేయని ప్రయత్నాలు లేవు. దేవాలయాల పర్యటనల నుంచి అమరావతి రైతుల యాత్ర వరకు ప్రతి విషయంలో అడుగు ముందుకు వేసినా ఎందుకో రావాల్సినంత మైలేజ్ రాలేదు. మిత్రపక్షం జనసేనతో కలిసి నడిస్తే జనంలోకి దూసుకెళ్లవచ్చు అనుకున్న ఆ కలలు కూడా నెరవేరేలా కనిపించడం లేదు. ఎవరి సభలు వారివే, ఎవరి వ్యూహాలు వారివే అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు టీడీపీతో కలిసేదే లే అన్నట్లుగా పట్టు మీద ఉన్న కమలం పార్టీ ఇప్పుడు దూకుడు పెంచింది. 5వ నెంబర్లో వీస్తున్న ఫ్యాన్ మీదకు 5వ గేర్ వేసి మరి ఢీ కొట్టేందుకు సిద్ధమవుతోంది. కమలం అంటే ఫ్లవర్ మాత్రమే కాదు, ఫైర్ అని చెప్పకనే చెబుతోంది. బీజేపీ కీలక నేతలు చేస్తున్న కామెంట్లు తాము యుద్ధానికి సిద్ధమే అన్నట్లుగా కనిపిస్తున్నాయి. ఒక్కసారిగా బీజేపీ నేతల వాయిస్లో ఈ చేంజ్ ఏంటి? వైసీపీని ఎందుకు టార్గెట్ చేస్తోంది? అమిత్ షా ఏపీ టూర్ తరువాత కాషాయ దళం దూకుడు పెరిగిందా? అసలు పోలీసు వ్యవస్థ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నారు? 28న బహిరంగ సభతో ఎలాంటి సంకేతాలు పంపాలని ఫిక్స్ అయ్యారు? ఏపీలో కమలం గేమ్స్ సాగుతాయా? ఇకపై బీజేపీ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? మొన్న అమరావతి రైతులు తిరుపతిలో నిర్వహించిన సభలో టీడీపీ బీజేపీ పక్కపక్కనే ఉన్నాయి. పాత మిత్రుల మధ్య మళ్లీ కొత్త పొత్తు చిగురిస్తుందేమో అన్న చర్చ జరిగింది. ఇలాంటి ఊహాగానాలకు ఛాన్స్ ఇవ్వకూడదని కమలం పార్టీ ఫిక్స్ అయినట్లు కనిపిస్తోంది. అటు టీడీపీకి ఇటు వైసీపీకి సమాన దూరం పాటించాలని ఢిల్లీ నుంచి గట్టిగానే క్లాష్ పడిందనేది టాక్. ఒక ముక్కలో చెప్పాలంటే టీడీపీ కమలం, వైసీపీ కమలంగా పార్టీ నడుస్తోందనేది పొలిటికల్ పండితుల విశ్లేషణ. ఆ పార్టీ నేతల మాటలు కూడా అలాగే ఉంటాయి. మరి కొందరు వైసీపీని వెనకేసుకొస్తే మరికొందరు టీడీపీని వెనకేసుకొస్తారు. ఇలా ఏదో ఒక పార్టీని వెనకేసుకొచ్చినా వారి వెంట నడిచినా వెనుకబడిపోతామని చాలా ఆలస్యంగా తత్వం బోధపడినట్టుగా ఉంది. నిజానికి వైసీపీ విషయంలో మొదటి నుంచి సానుకూలంగానే కనిపించిన బీజేపీ ఇప్పుడు ఒక్కసారిగా దూకుడు పెంచింది. ఫ్యాన్ పార్టీ విషయంలో తాము రాజీ పడటం లేదని, టీడీపీ తరహాలోనే వైసీపీ కూడా తమకు రాజకీయ ప్రధాన శత్రువు అన్నట్లుగా అగ్రనేతల వైఖరి కనిపిస్తోంది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్ను టార్గెట్ చేసుకున్నట్లుగానే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని పూర్తి స్థాయిలో టార్గెట్ చేసుకోవాలని పార్టీ నేతలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిశానిర్దేశం చేశారు. ఆయన అలా చెప్పారో లేదో ఇక్కడ బీజేపీ నేతలు దూకుడు పెంచారు. వైసీపీ మీద విమర్శలతో దూసుకుపోతున్నారు. దూకుడుకు స్పెల్లింగ్ రాయిస్తాము చూడండి అన్నట్లుగా కమలం పార్టీ నేతల నుంచి మాటలు ఓ రేంజ్లో పేలుతున్నాయి. అది ఇది కాదు, అన్ని విషయాల్లో నిలదీస్తాం అన్నట్లుగా కనిపిస్తోంది వారి తీరు. బీజేపీ దూకుడు మంత్ర ఫాలో అవుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. వైసీపీ విషయంలో బీజేపీ వైఖరి మారిందా? ఎందుకు? వైసీపీ సర్కార్ వైఫల్యాలను టార్గెట్ చేయబోతున్నారా? 28న బహిరంగ సభతో ఎలాంటి సంకేతాలు పంపబోతున్నారు? ఏపీ రాజకీయంలో కమలం వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? వైసీపీ మీద బీజేపీ దూకుడు ప్రదర్శిస్తున్న వేళ ఇప్పుడు వినిపిస్తున్న ప్రశ్నలు ఇవే.
కేంద్ర మంత్రి అమిత్ షా దిశానిర్దేశం తర్వాత ఏపీ బీజేపీ నేతల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. అమరావతి విషయంలో తమ వైఖరి మార్చుకొని రైతుల పాదయాత్రలో పాల్గొన్నారు. ఇప్పుడు వైసీపీ మీద విమర్శల దాడి పెంచారు. జగన్ సర్కార్ అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమైందంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. అప్పులు, అరాచకాలు, ఆగిపోయిన ప్రాజెక్టులు అంటూ ఇలా ప్రతి విషయంపై అధికార పార్టీ మీద విమర్శలు పెంచుతున్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది ఎంత, రాష్ట్రం చేస్తోందేంటి, నిధుల విషయంలో జగన్ సర్కారు తీరు ఏంటి అని వివరిస్తూనే గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు కూడా కేంద్రం నిధులతోనే నిర్మిస్తున్నారంటూ తన దూకుడు రేంజ్ ఏంటో టీజర్ వదిలినట్లు అనిపిస్తోంది. వైసీపీ అంటే కొత్త అబ్రివేషన్ చెబుతున్నారు. వై అంటే ఏమి, సి అంటే చేతగాని, పి అంటే ప్రభుత్వం అంటూ కొత్త అర్థం చెబుతోంది బీజేపీ. తమకే బలం ఉండి ఉంటే అవిశ్వాసం పెట్టేవాళ్లమంటూ కొత్త పాయింట్ను తెర మీదకు తెస్తున్నారు. డిసెంబర్ 28న బహిరంగ సభ ద్వారా అవిశ్వాసాన్ని ప్రదర్శిస్తామని అంటున్నారు. వైసీపీ పైన కాస్తో కూస్తో విశ్వాసం ప్రదర్శించిన బీజేపీ ఇప్పుడు ఒక్కసారిగా అవిశ్వాసమని ఎందుకంటోందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ పరిణామాలపై ఆ పార్టీ ఎంపీ జీవీఎల్ ఏమంటున్నారు ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాణంలో ప్రస్తుత అధికారంలో ఉన్న వైసీపీ, గతంలో అధికారంలో ఉన్న టీడీపీ రెండూ వైఫల్యం చెందిన కారణంగా భారతీయ జనతా పార్టీనే ఒక ప్రత్యామ్నాయంగా ప్రజలకు ముందుంది. జనసేనతో కలిసి భారతీయ జనతా పార్టీ 2024లో అధికారంలోకి వచ్చే దిశగా మరి కార్యాచరణ సిద్ధం చేసుకొని మరి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలను చేపట్టబోతున్నాం. అందులో భాగంగా డిసెంబర్ 28 ఒక పెద్ద బహిరంగ సభని విజయవాడలో ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రజల్లో ఈ ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి నిరసనని తెలియజేస్తూ, వారికి ఉన్నటువంటి అవిశ్వాసాన్ని తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీ వైపు ప్రజల్ని ఆకర్షుకునే విధంగా మేము కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నాం. జగన్ మొదటిసారి సీఎం అయ్యారు కాబట్టి నెమ్మదిగా అర్థం చేసుకుంటారని ఇన్నాళ్లు ఎదురు చూశామని, అయితే ఏపీ సర్కార్ విధ్వంసకర విధానాలు అవలంబిస్తోందని కమలం పార్టీ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇదంతా ఎలా ఉన్నా పోలీసు వ్యవస్థను ప్రస్తావించడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. ఏపీ పోలీసు వ్యవస్థను కేంద్రం టెలిస్కోప్ నిఘాతో చూస్తోందని, త్వరలోనే ప్రక్షాళన చేస్తుందంటూ సీఎం రమేష్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. పోలీసు వ్యవస్థను కేంద్రం చేతుల్లోకి తీసుకుంటుందా అంటే జరగకపోవచ్చు, కానీ బీజేపీ నేతల మాటల్లో మాత్రం సీరియస్నెస్ పెరిగిందనేది అర్థమవుతోంది. ఇక్కడితో ఆగారా అంటే సొంత పార్టీ నేతల చేతుల్లోనే దాడికి గురైన వైసీపీ నేత సుబ్బారావు గుప్తా పేరును కూడా సునీల్ ధియోదర్ లాంటి వాళ్లు ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారంటే కమలం పార్టీ ప్లాన్ స్పష్టంగా తెలుస్తోంది. ఇక తాము అధికారంలోకి వస్తే కర్ణాటకలో మాదిరి మత మార్పిడి చట్టం తీసుకొస్తామంటూ తమ పార్టీ మార్కు రాజకీయం కూడా మొదలు పెడుతోంది. తగ్గేదేలే అంటున్న కమలం పార్టీ నేతలు ఫ్లవర్ అనుకుంటివా ఫైర్ అన్న డైలాగును విజయవాడ సభలో చెప్పేందుకు ప్రాక్టీసు మొదలుపెట్టారు. జనసేన, బీజేపీ మిత్రపక్షాలని రాసుకోవడానికి, మాట్లాడుకోవడానికే తప్ప బయటికి పెద్దగా కనిపించడం లేదు. అయితే 28న విజయవాడ బహిరంగ సభలో మిత్రపక్షమైన జనసేన పాల్గొనడం అనుమానమే. అయితే తమ మార్కు నిర్ణయాలతో జనసేనను మరింత చేరువ చేసుకోవాలన్న ప్లాన్ మాత్రం బీజేపీలో ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఏమైనా రాజకీయ కథన రంగంలో బీజేపీ దూకుడు మొదలుపెట్టింది. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క అన్నట్లుగా స్పీడ్ పెంచేందుకు రెడీ అయింది. ఆయన పుట్టాడు, ఆ ప్రాంతానికి ఆశ పుట్టిందని ఓ సినిమాలో డైలాగ్. అంటే ఆశ మొదలవడానికి ఓ పాయింట్ కావాలి, దానికి కష్టం యాడ్ చేస్తే ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. కానీ ఏపీలో అలాంటి ఫలితం ఉంటుందా? కమలం పార్టీ అంటే ఫ్లవర్ కాదు ఫైర్ అని ప్రజలు గుర్తిస్తారా? ఈ దూకుడు పార్టీకి ఏ మేరకు ప్రయోజనం చేకూరుస్తుంది? ఇప్పటికే తమకు అంటిన టీడీపీ, వైసీపీ మరకను తొలగించుకుంటుందా? రాష్ట్రానికి బీజేపీ అన్యాయం చేయలేదు, న్యాయమే చేసిందనే నమ్మకాన్ని ప్రజలకు కలిగిస్తుందా? గౌరవప్రదమైన ఓట్ షేర్ సాధిస్తుందా? అంటే చీకటి తొలగాలి, సూర్యోదయం కావాలి, కమలం వికసించాలి. సమయం ఉంది మిత్రమా, ఇది మాత్రం క్లియర్ కట్. క్లియర్ కట్లో థాట్ టాపిక్ చూద్దాం. ఈ జనరేషన్కు సరైన లక్ష్యాలు లేవు, ఏం చేస్తున్నామన్న క్లారిటీ లేదు, ఎటు వెళ్లాలో దారి తెలియదు. ఇలాంటి కామెంట్లు ఎక్కడ కనిపించినా ఇకపై వింటూ ఊరుకోకండి. పైకి ఎలా కనిపించినా యువతకు వారి క్లారిటీ వారికి ఉంది. ఏం చేస్తున్నాం, ఏం చేయాలి, ఏది చేస్తే ఏం జరుగుతుందన్న ఐడియా ఉంది. ఇది నేను చెబుతున్న మాటలు కాదు, లోక్నీతి సంస్థ నిర్వహించిన ఓ సర్వేలో తేలిన నిజాలు. ఇంతకీ నివేదికలో ఉన్నటువంటి విషయాలు ఏంటి? యువత ఆలోచనలు పూర్తిగా మారిపోతున్నాయా? తమ చుట్టూ ఉన్న నలుగురు కూడా బాగుండాలన్న కోరిక కూడా వారిలో పెరుగుతోందా? వారి లక్ష్యాలు ఏంటి, ఆశయాలేంటి? చదువుల నుంచి పెళ్లిళ్ల వరకు యూత్ ఏమంటున్నారు? ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి?
నేటి యువతే రేపటి దేశపు భవిత అంటారు. నిజమే, దేశ భవిష్యత్ యూత్ చేతుల్లోనే ఉంటుంది. ఏదైనా తలుచుకుని నడుం బిగిస్తే చరిత్రలు తిరగరాయొచ్చు, విజయాలను ఈజీగా అందుకొని ఉన్నత శిఖరాలు అందుకోవచ్చు. అంతటి శక్తి యువతకు ఉంది. ఇనుప కండరాలు, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం మనసులో ఉన్న యువత దేశానికి కావాలి. అలాంటి 100 మందిని ఇచ్చి చూడండి, ప్రపంచాన్నే మార్చేస్తానని వివేకానందుడు ఎప్పుడో అన్నాడు. అలాంటిది యువత ఇప్పుడు పెడదారి పడుతోందని యూత్ ఆలోచనలు తెలియని చాలామంది ఆరోపిస్తున్న వేళ ఇది సంగతని లోక్నీతి సర్వే బయటపెట్టింది. ఏం చదవాలి అని అనుకుంటున్నారు, ఎలాంటి ఉద్యోగం చేయాలనుకుంటున్నారు, పెళ్లి విషయంలో అభిప్రాయం ఏంటి, ఎలాంటి విషయాలు ఆలోచిస్తారు అని సాగిన సర్వేలో కీలక విషయాలు బయటకొచ్చాయి. 18 రాష్ట్రాల్లో 15 నుంచి 34 ఏళ్ల మధ్య వయసు ఉన్న 6277 మంది యువతీ యువకులను లోక్నీతి CSDS ఇంటర్వ్యూ చేసింది. ఎలాంటి కెరీర్ కోరుకుంటున్నారు, ఉద్యోగ ప్రాధాన్యతలు ఏంటి, పెళ్లి సంగతి ఏంటి, బంధాలు బంధుత్వాల గురించి ఏమనుకుంటున్నారు, మానసిక ఆరోగ్య పరిస్థితి ఏంటి, ఇలా రకరకాల విషయాల్లో సర్వే చేసింది. ఇందులో ఎలాంటి విషయాలు బయటకు వచ్చాయి, ఓసారి ఆ లెక్కలను మనం స్క్రీన్ పైన చూద్దాం. 15 నుంచి 34 ఏళ్ల వయసులో ఎంతమంది చదువుతున్నారు, ఎంతమంది సంపాదిస్తున్నారు, ఎంతమంది చదువుతూ సంపాదిస్తున్నారు, ఎంతమంది ఏమీ చేయటం లేదు, ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. వయస్సు, చదువు, సంపాదన, చదువుతూ సంపాదన. 30 నుంచి 34 ఏళ్ల మధ్య చదువుతున్న వారు 8%, సంపాదిస్తున్న వారు 52%, చదువుతూ సంపాదిస్తున్న వారు 5% మంది ఉన్నారు. ఇక 25 నుంచి 29 ఏళ్ల మధ్య చదువుతున్న వారు 21% మంది, సంపాదిస్తున్న వారు 40% మంది, చదువుతూ సంపాదిస్తున్న వారు 6% మంది మనకు కనిపిస్తున్నారు. 18 నుంచి 24 ఏళ్ల మధ్య చదువుతున్న వారు 49%, సంపాదిస్తున్న వారు 20%, చదువుతూ సంపాదిస్తున్న వారు 7% కనిపిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఆశ్చర్యకరంగా 18 నుంచి 24 ఏళ్ల మధ్య చదువు సంపాదన 7% మందిలో మనకు కనిపిస్తోంది. 15 నుంచి 17 ఏళ్ళు వయసు ఉన్న వాళ్ళు, చదువుకుంటున్న వాళ్ళు 79% మంది, సంపాదిస్తున్న వారు 4% మంది, చదువుతూ సంపాదిస్తున్న వారు 4% మంది మనకు కనిపిస్తున్నారు. 15 నుంచి 34 ఏళ్ల మధ్య ప్రతి 100 మందిలో 39 మంది చదువుకుంటున్నారు. 2016తో కంపేర్ చేస్తే ఇది 5% పెరిగింది. ఇక 18 నుంచి 24 ఏళ్ల మధ్య చదువుకున్న వారిలో 5గురిలో 1 మాత్రమే సంపాదిస్తున్నారు. అంటే మిగతా వాళ్ళు పై చదువుల కోసం వెళుతున్నారన్నమాట. ఇక ఎలాంటి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారని ప్రశ్నించినప్పుడు 15 ఏళ్లలో కీలక విషయాలు బయటకొచ్చాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. ఉద్యోగమా వ్యాపారమా అని అంటే ఎవరి ఆలోచన విధం ఏ విధంగా ఉంది? 2007లో, 2016లో, 2021లో ఏ రకంగా ఆలోచన విధానం కనిపిస్తోంది యువతలు? ప్రభుత్వ ఉద్యోగం 62% చేయాలని కోరుకుంటుంటే 16% మంది వ్యాపారం వైపు మొగ్గు చూపారు. ప్రైవేటు ఉద్యోగంలో 13% మంది మొగ్గు చూపారు. ఇక ప్రధానమైన అంశం ఇది 2016కు వచ్చేటప్పటికి, అంటే 9 ఏళ్ల తరువాత పరిస్థితి చూస్తే ప్రభుత్వ ఉద్యోగం కోరుకుంటున్న వారు 65% మంది కనిపిస్తున్నారు. సొంతంగా వ్యాపారం చేసుకుని సొంత కాళ్లపై నిలబడాలనుకునేవారు 19%కి పెరిగారు. ఇక్కడ ప్రైవేటు ఉద్యోగం వచ్చినా పర్లేదు చేసుకుందాం అనుకునే వాళ్ళ శాతం 7గా మనకు కనిపిస్తోంది. ఇక 2021కి వచ్చేటప్పటికి 55% ప్రభుత్వ ఉద్యోగాన్ని కోరుకుంటుంటే వ్యాపారం చేసి సొంత కాళ్లపై నిలబడాలి, సొంతంగా ఏదో ఒక వ్యాపారం చేసుకోవాలనే ఆలోచన ఉన్న వారి శాతం పెరుగుతూ వచ్చింది. చూడండి, 24%కి ఇది పెరిగింది. ఇక ప్రైవేటు ఉద్యోగమైనా చేసుకోవడానికి సిద్ధపడిన వారు మనకు 9%గా ఇక్కడ కనిపిస్తున్నారు. ఇది చూస్తే యువత ఉద్యోగ ప్రాధాన్యతలు మారుతున్నాయనేది స్పష్టంగా మనకు అర్థమవుతుంది. 5 ఏళ్ల కిందటగా తమకు ప్రభుత్వ ఉద్యోగమే కావాలని 65% మంది కోరుకుంటే ఇప్పుడు అది 55%కి తగ్గింది. ఉద్యోగం మీద ఆధారపడకుండా సొంత వ్యాపారం కోసం ప్లాన్ చేస్తున్న వారు పెరుగుతున్నారు. అంటే ఉద్యోగం విషయంలో ఆలోచన శైలి మారినట్లు కనిపిస్తోంది. తమకు ఏది బెస్ట్ అన్నది యూత్లో స్పష్టత కనిపిస్తోంది. పెళ్లి విషయంలోనూ యూత్ పక్కా క్లారిటీతో ఉన్నారు. 2007 నుంచి 21 వరకు ఒక్కసారి ఆ లెక్కలు కూడా మనం చూద్దాం. 2007, 16, 21 వివాహితులు 2007లో 55% మంది ఉంటే 2016లో 47%కి, 2021 వచ్చేటప్పటికి 42%కి అది తగ్గుతూ వచ్చింది. అవివాహితుల శాతం కూడా ఒకసారి చూద్దాం. 2007లో 45% ఉంటే ఆ తర్వాత 2016 వచ్చేటప్పటికి అది 53%కి పెరిగింది. ఇప్పుడు 2021 నాటికి అది 58%కి పెరిగింది. అంటే అవివాహితుల సంఖ్య
క్రమంగా పెరుగుతూ వస్తోంది. దీని అర్థం ఏంటంటే జీవితంలో స్థిరపడిన తరువాత పెళ్లిళ్ళు చేసుకోవాలనే ఆలోచన పెరగడము. ఈ లెక్కలు చూసారా, 2007 నుంచి ఇప్పటి వరకు అంటే దాదాపు మనకు 15 ఏళ్ళు లెక్క కనిపిస్తోంది. ఈ 15 ఏళ్లలో పెళ్లి చేసుకున్నటువంటి యువతకు సంబంధించి 13% తగ్గుదల కనిపించింది. జీవితంలో స్థిరపడ్డాకే పెళ్లి ఆలోచన చేయాలన్న వారి సంఖ్య పెరుగుతున్నట్లుగా కనిపిస్తోంది. ఇక ఇదంతా ఎలా ఉన్నా పెళ్లి విషయంలో కులాలు మతాలను యువత పట్టించుకోవడం లేదు. ఇంటర్ కాస్ట్ పెళ్లికి 61% మంది అంగీకారం తెలిపితే 30% మంది మాత్రమే వ్యతిరేకించారు. లోక్నీతి స్టడీ తరువాత కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. యువ భారత్ ఆలోచనల్లో మార్పు వచ్చిందా? వాళ్ళకి ఏం కావాలో పక్కాగా తెలుసా? ట్రెండ్కు తగినట్లు లక్ష్యాలు నిర్దేశించుకుంటున్నారా? దేశ భవిష్యత్తుకు ఇవి మంచి పరిణామాలా? ఈ ప్రశ్నలన్నిటికీ ఇప్పుడు అవును అనే సమాధానమే వినిపిస్తోంది. కేవలం 6,000 మందిని ఇంటర్వ్యూ చేసి కోట్ల మంది మైండ్ సెట్ అంచనా వేస్తారా అనే అనుమానం రావచ్చు, వేయచ్చు. ఎందుకంటే ఆచరణలో చూపించే విధానం వేరుగా ఉండొచ్చు, కానీ ఆ జనరేషన్ యువత ఆలోచనలు దాదాపు ఒకేలా ఉంటాయి. లోక్నీతి స్టడీలో చెప్పినట్లు నిజంగా యువతలో ఈ రేంజ్ క్లారిటీ ఉంటే స్వాగతించాల్సిన పరిణామమే. స్పష్టత ఉండి ఆ స్పష్టతకు పట్టుదల యాడ్ చేసి కష్టపడితే ఇంద్రధనస్సుకు కూడా ఊయల వేసి ఊగేయచ్చు. ఇది ఇంకా యూత్ విషయంలో పక్కాగా అనిపిస్తుంది. యువతరం శివమెత్తితే నవతరం గళమెత్తితే లోకమే మారిపోదా చీకటే పారిపోదా అక్షరాల నిజమనిపించే పాట ఇది. కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు, నేటి నిజం చూడలేని కీటక సన్యాసులు, మొద్దు రాచెప్పలు, నూతిలోని కప్పలు అంటూ పాడిన శ్రీశ్రీని కొంతమంది యువకులు ముందు తరం దూతలు, భావన నవజీవన బృందావన నిర్మాతలని చైతన్యవంతులైన యువతను ఆహ్వానించారు. యూత్లో పోరాట పటిమను రగిలించి మరిగే రక్తం ఎగిరే ఆవేశం పక్కాగా ఉపయోగించుకుంటే అద్భుతాలు క్రియేట్ చేయవచ్చు. అయితే పక్కదారి పడితే వ్యవస్థే కుప్పకూలే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే నేటి యువత చైతన్యయుతంగా ఆలోచించాలి. టాక్ టు యువర్ సెల్ఫ్ వన్స్ ఇన్ ఎ డే, అదర్వైజ్ యూ మే మిస్ మీటింగ్ అన్ ఇంటెలిజెంట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ అని స్వామి వివేకానంద చెప్పినట్టు నీతో నువ్వు మాట్లాడు, రోజులో ఒక్కసారైనా మాట్లాడు. నిన్ను నువ్వు తెలుసుకో, నిన్ను నువ్వు మలుచుకో, నీ మార్గాన్ని ఎంచుకో, అడ్డంకులను తొలగించుకో, ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకో, అవరోధాలను అనుకూలంగా మలుచుకో, విక్టరీ నీ ఇంటి అడ్రస్గా మార్చుకో. నేటి యువత ఆ దిశగానే ఆలోచిస్తోంది, ఆలోచించాలి కూడా. ఇది మాత్రం క్లియర్ కట్.